ప్రభువా, ప్రార్థన ప్రారంభించిన రీతిగా ఇంతవరకు నీ ఆత్మ ద్వారా నడిపించారు. ఈ పాటలు, స్తుతి, ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడి ఉన్నారని నమ్ముతున్నాం బాబు. నాయనా, ఈ సమయంలో పరలోకము నుండి నీ వర్తమానము దయచే బాబు, నీ పరిశుద్ధ వాక్యము దయచేయండి. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు. ప్రతి విధన కీడుని దూరం చేయండి, సాతాన్ని బంధించండి. నీ కృప దయచే బాబు. నీ మాట కొరకు వేచి ఉన్నాం. నీ వాక్కు మాకు దయచేయండి. పరలోకం నుండి నీ వర్తమానము దయచేయండి. బిడ్డలు ఎన్నో ఆశలతో వచ్చారు, ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఏం మాట్లాడుతావు, ఎలాగ ఈ నెల ఈ దినము ఆశీర్వదిస్తావు అని ఎదురు చూస్తున్నారు. పరలోకం నుండి నీ సహాయం మెండుగా దయచేయండి. పరలోకం నుండి నీ వర్తమానము దయచేయండి. నీవు మాతో మాట్లాడండి. నీ సన్నిధి, నీ ఉదయకాంతి మాకు దయచేయండి. నీ ఆత్మాభిషేకం మాకు దయచేయండి. ప్రభువా, మీకు వందనాలు. సాక్ష్యాల్లో, సమర్పణలో నీ సహాయం మెండుగా దయచేయండి. ప్రభువా, తైలాభిషేక ప్రార్థనలో నీ బలమైన ఆత్మ నడిపింపు దయచేయండి. ఈ ప్రాంగణ చుట్టూ నీ దూతలను కావలి ఉంచండి. ఎక్కడ సాతానుడు పని చేయకుండా సాతానుని ఏ స్థలంలో బంధిస్తూ ఉన్నాం, వాడు దూరం అవునుగాక. కృప దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కృప మీకు తోడైండును గాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? వెరీ గుడ్. అందరూ కూర్చోనండి. మరి దేవుని మహాకృపను బట్టి కడపలో అద్భుతమైనటువంటి పరిచర్య దేవుడు జరిగించారు. కడపలో దేవుని వాక్యాన్ని బోధించి అందరికీ ప్రార్థన చేసి మరలా నంద్యాల వెళ్ళడం జరిగింది. నంద్యాలలో కూడా నిన్నటి దినమందు అద్భుతమైనటువంటి ఆరాధన జరిగింది. స్క్రీన్ మీద చూడొచ్చు. నంద్యాలలో కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించారు. బలమైనటువంటి బహుజన సమూహాన్ని దేవుడు తోడుకొచ్చాడు. వారందరికీ ప్రార్థన చేసి దీవించి మీ దగ్గరికి వచ్చారు. ఈరోజు మీ మీద దీవెనలు ప్రకటించడం జరుగుతూ ఉంది. ఆత్మ మీకు తోడై ఉండును గాక. ఎందుకు ఇంత జన సమూహము? మరి దేవుని వాక్యము వైపు తిరుగుతున్నారు, ప్రార్థనా శక్తి వైపు నడిపించబడుతున్నారు అంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఆమేన్. యేసయ్య ఎక్కడ ఉంటారో అక్కడ వెలుగు ఉంటుంది. ఆయన ఉన్న చోట సమృద్ధి ఉంటుంది. ఆమేన్. మరి ఈరోజు మీ దగ్గరికి వచ్చాం. మరలా ఖమ్మం ఉంది, ఇంకా గుంటూరు ఉంది, ఏలూరు ఉంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు వెళ్ళి ప్రజలందరికీ దేవుని వాగ్దాన వాక్యాన్ని ప్రకటించి అందరి మీద చేతులుంచి ప్రార్థన చేయటానికి దేవుడు తగిన శక్తిని, బలాన్ని ఇచ్చి వాడుకుంటూ ఉన్నాడు. ఆమేన్. మరి పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు 7,000 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. అందరూ గట్టిగా చప్పట కొట్టి ప్రభువును స్తుతించాడు. పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన బిడ్డలను ఇస్తున్నాడు. పిల్లలు లేని వాళ్ళరా, పిల్లల కొరకు వచ్చిన వాళ్ళరా, అమ్మమ్మ అవ్వాలనుకున్న వాళ్ళరా, నానమ్మ అవ్వాలనుకున్న వాళ్ళరా, శుభవార్త ఏంటంటే మీ ఇంట్లో దేవుడు కార్యము జరిగించనై ఉన్నాడు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. ఈ రీతిగా ప్రజలందరికీ బుడంకాయలందరూ పట్టుకుని పైకి ఎత్తుతున్నాను. పైకి ఎత్తుతుంటే ఒక తల్లి అల్లిపోతుంది, బాబోయ్ నా బిడ్డను పైకి ఎత్తేసి. ప్రియులరా, అనేక మందికి ఘనతగా దేవుని నామం ఘనపరచబట్టడానికి పైకి ఎత్తుతున్నాను. వారిని గట్టిగానే పట్టుకుంటాను. ప్రియులరా, దేవుడు మీ కన్నీళ్లను ముత్యాలుగా మారుస్తాడు. మీరు భయపడకండి. మనం ఏది అడిగితే అది ఇస్తున్నాడు ఆయన. ఈ నెలలో ఇంకా అద్భుతం చూస్తారు. ఈ 12 మాసాలు, ఈ సంవత్సరం బలమైన ఆశీర్వాదాలతో ఉన్నది. నీ విశ్వాసం పరిపక్వత చెందే కొలది నీ నమ్మకం, నీ విశ్వాసము దేవునిలో
రేంజ్ పెరిగే కొలది బలమైన కార్యాలు నీ ఇంటి మీదకి దిగుతూ ఉంటాయి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ పిల్లలందరినీ కూడా యేసు నామంలో పట్టుకుంటూ ఉన్నాం. చూడండి, నంద్యాలలో నిన్నటి దినమందు మంచి సాక్ష్యాలు. 17 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. ఎన్ని సంవత్సరాలకి? పెండ్లైన 17 సంవత్సరాలకి. 17 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. దేవుడు కరుణించాడు. ఆయన కరుణిస్తేనే మనకి కార్యములు జరుగుతాయి. ఆయన కరుణించే వరకు ఆయన రెక్కల చాటున మనము దాగి ఉండాలి. ఆమెన్. ఆయన రెక్కల చాటున దాగి ఉండాలి. చూడండి, 17 సంవత్సరాలకి దేవుడు అద్భుతమైనటువంటి గర్భఫలాన్ని ఇచ్చి ఉన్నాడు. సాక్ష్యం ఇద్దాం. వందనాలు. నా సాక్ష్యం ఏమిటంటే, నాకు పెళ్ళి అయి 17 ఏళ్ళు అయింది. 3 సార్లు అబార్షన్ అయింది. కానీ వీటికి రాబట్టి సంవత్సరంన్నర అయింది. సంవత్సరంన్నర నుండి నంద్యాలకు వచ్చినాక 2 నెలల తర్వాత నాకు కన్సీవ్ అయినాను. కన్సీవ్ అయిన తర్వాత 4వ నెల పన్నాక హాస్పిటల్కి వెళ్ళినాను. నేను మేనరికం చేసుకున్నాను. మేనరికంలో ఏదన్నా లోపాలు ఉన్నాయని అన్నారు. 12,000 టెస్ట్ చేయించుకోవాలని వాళ్ళేమో అన్నారు డాక్టర్లు. కానీ నేనైతే దేవుణ్ణి నమ్ముకున్నాము. దేవుడు ఇచ్చినది బహుమానము. దేవుడే ఎట పెడితే అట పెట్టని అని అనుకున్నాను. యా టెస్ట్ వద్దని నేను పోయిన నెల కానిక వేసి వేయినాను 10,000. తర్వాత మళ్ళా హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీపించుకున్నాను. స్కానింగ్ తీపించుకున్నాక తర్వాత ఏ లోపాలు లేవమ్మా, మంచి ఆరోగ్యంగా ఉంది బిడ్డ అన్నాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించను గాక. దేవునికి మహిమ కలుగును గాక. కడపలో 18 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. ఎన్ని సంవత్సరాలకి? కడప ప్రార్థనలో వారు వచ్చి అద్భుతమైన సాక్ష్యం ఇచ్చారు. సాక్ష్యం ఇద్దాం. మేరీ జమ్మలమడుగు నుండి ఇక్కడ కడప తైలాభిషేకానికి వచ్చింది. తనకు వివాహం జరిగి 18 సంవత్సరాలు అయింది. అయినా తనకి పిల్లలు పుట్టడం లేదని ఇక్కడ తైలాభిషేకానికి వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి అభిషేకం చేసి ఫలం ఇచ్చినప్పుడు తను గర్భం ధరించింది. తర్వాత కూడా దైవజనుల దగ్గరికి వచ్చి అడిగినప్పుడు పాప కావాలా బాబు కావాలా అన్నప్పుడు తను మాట్లాడకపోతే దైవజనులు నీకు పాప పుడుతుంది అని ప్రార్థన చేసి పంపించారు. అలానే డెలివరీ కూడా నార్మల్ అవ్వాలని తను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడైతే తనకి నార్మల్ డెలివరీ అవ్వడానికి అలాగే కుమార్తె పుట్టడానికి దేవుడు సహాయం చేశారని తను సాక్ష్యం చెప్తుంది. ఆ అమ్మాయి ఏ ఊరు అమ్మాయి చెప్పండి? జమ్మలమడుగు అమ్మాయి. మరి మామూలుగా ఉండదు. అన్ని ప్రాంతాల్లో రౌడీలను కూడా దేవుడు ఇస్తున్నాడు. ఆమెన్. చాలా బలమైన వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే మనమంటే ఊరుకున్నాం, కానీ మన నెక్స్ట్ తరం, మన తర్వాత వచ్చే తరం వారు ఊరుకునేవారు కాదు. వారు దేవుని కొరకు బలముగా పోరాడేవారు. ఆమెన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వైజాగ్లో ఊపిరి లేదన్నారట అమ్మాయిని. ఏమన్నారు? బలము అంటే అలాగా మరీ సన్నంగా వీక్గా ఉందన్నమాట. వైద్యులని ఆశ్రయించింది, దేవుని కార్యము కొరకు ఎదురు చూసింది. కానీ దేవుని సన్నిధికి వచ్చాక దేవుడు అద్భుతం చేశాడు. కవల పిల్లలు పుట్టారు. చూడండి, మనిషిని చూస్తే పిల్లల కన్నా తల్లిలాగా ఉందా? 2 పిల్లకాయలు ఊడిపడ్డాయి ఆ గర్భంలోంచి. చూడండి, సాక్ష్యం విందాం. నా పేరు గుణ, మా ఆయన పేరు సూర్యబాబు అండి. మాకు 16 సంవత్సరాలు అవుతుందండి పెళ్ళయి. మరి పిల్లలు లేక ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో మందులు వాడానండి. అలాగే నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా IVF ట్రీట్మెంట్కి వెళ్ళాను. తర్వాత మేము ఆ అక్క కూడా చెప్పింది, అమ్మా నీది పోలేదమ్మా, ఇసాక్ పాస్టర్ గారు ప్రార్థన చేశారు కదా, నీదేది పోలేదు, ఇంత డబ్బు పెట్టినా సరే ఎన్నో వేలకు డబ్బు పెట్టారు, నీకు మాత్రం నువ్వు బాధపడకు, డబ్బు పెట్టానా చేసిన దేవుడు నీ పిల్లలు నీకు ఇస్తాడు కంపల్సరిగా. మేము విజయనగరం హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ నాది పోయింది అనుకొని వెళ్తే, లేదమ్మా నీకు 2 కలవలు ఉన్నారమ్మా అనేసి అన్నారండి. ఈ కలవల పిల్లలు కూడా నా కడుపులోనే ఉన్నారంటే నేనైతే నమ్మలేకపోయానండి. అందరూ కూడా నీ కలవల పిల్లలు ఏటమ్మా, నువ్వు చూస్తే ఊపిరే లేదు నీకు, నీ కలవల పిల్లలు ఏటని అందరూ ఆశ్చర్యపోయారండి. లేదు నా దేవుడు ఇస్తాడని నేనైతే నమ్మకంతోనే ఎదురు చూశానండి. అలాగే మరి హాస్పిటల్లో కూడా డాక్టర్లు ఆశ్చర్యపోయారండి. కానీ దేవుడు ఎలాగైనా సరే మాకు అద్భుతమైన కార్యం చేశాడు. చిన్న సాక్ష్యం దేవుడిని దీవించిన.
ఆమేన్, హల్లెలూయా. ఊపిరి లేనిది ఎలా కంటావు అంటే, ఆమె ఊపిరున్న దేవుణ్ణి కలిగి ఉన్నది. ఏ దేవుణ్ణి కలిగి ఉంది ఆమె? ఊపిరున్న దేవుడు. మన దేవుడికి ఊపిరి ఉంది. ఆమేన్. మన దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా చెప్పండి. ఒక భక్తుడు మంచి పాట రాశాడు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయి చెట్టు నీవు కావు, మాట్లాడని మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడే రాయి చెట్టు నీవు కావు, మాట్లాడని చెట్టు నీవు కావు, మాట్లాడే దేవుడవు, మాట్లాడే దేవుడవు. ఓ యేసువే యేసువే, పాడదాం. యేసువే మాట్లాడేవాడు, యేసువే యేసువే యేసు మాట్లాడేవాడువయ్యా నువ్వు, యేసువే నా ఇంటి వైద్యుడవు నీవు, నా మంచి ఔషధము నీవు, నా ఇంటి వైద్యుడవు, నా ఇంటి ఔషధము, నా వ్యాధి బలహీన సమయములో, నా వ్యాధి గట్టిగా పడాలి, నాతో ఉండేవాడవు నీవే అయ్యా, నాతో ఉండేవాడవు. పాడదాం. యేసువే 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 యేసువే, పాడదాం. యేసువే గట్టిగా. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయి చెట్టు నీవు కావు, మాట్లాడని మాట్లాడే దేవుడవు, మాట్లాడే దేవుడవు నీవు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీవు నమ్మిన దేవుడు నీతో మాట్లాడతాడు. నీవు నమ్మిన దేవుడు నీ శత్రువుతో మాట్లాడతాడు. నీవు నమ్మిన దేవుడు నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరితో మాట్లాడతాడు, నిన్ను హెచ్చించటానికి. ఆమేన్. అసలు యేసు ప్రేమ తెలుసుకుంటే పిచ్చోళ్ళు అయిపోతారు తెలుసా మీరు? మీరు యేసు దగ్గరికి వస్తున్నారు కానీ యేసయ్య ప్రేమను రుచి చూడలేకపోతున్నారు. ఆయన ప్రేమ రుచి చూసారా? ఆయన కోపపడినా కూడా ఆయన పాదాలు పట్టుకునే వెళ్ళాడతాం మనం. అంతగా తలగా చేసి దీవెనగా మార్చి ఆరోగ్యం ఇచ్చి రక్షణ ఇచ్చే గొప్ప ప్రేమమయుడు యేసు దేవుడు. ఆమేన్. నేను అందుకనే ఆయన ప్రేమలో ఉన్నాను కనుకనే, ఆయననే ప్రేమిస్తున్నాను కనుక రాత్రి అనక పగలనక నాకు ఏం తెలియట్లేదు. నాతో ఆయన ఉంటున్నాడు, నేను ఆయన్ని చూస్తున్నాను, ఆయన స్పర్శ అనుభవిస్తున్నాను. రాత్రి పండుకున్నప్పుడు, ఉదయం లేచినప్పుడు. ఈరోజు నేను తెల్లవారుజామున లేచి మీ అందరి కొరకు ప్రార్థన చేశాను. మీ పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని కొంత సమయం మోకాల మీద ఉండి ప్రార్థన చేశాను. ఏ పట్టణానికి వెళ్తున్నానో ఆ పట్టణం కొరకు మోకరించి ప్రార్థిస్తున్నాను. మీ పట్టణానికి దేవుడు క్షేమాన్ని కలగజేయబోతున్నాడు. మీ పట్టణంలో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తున్నాడు. సమస్యలు ఉన్నాయని, కష్టాలు ఉన్నాయని బాధపడకండి. దేవుడు మీకు సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి.
మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. మీరంటే ఒక గొప్ప ప్రేమ ఎందుకు వచ్చిందంటే మీకు నాకు మధ్య ఆయన ఉన్నాడు. మీరు నేను ఆయన బిడ్డలమై ఉన్నాము. మనమందరము ఆయన బిడ్డలమై ఉన్నాము. ఆయన మనకి తండ్రి అయి ఉన్నాడు. అందుకనే తొందరలో నేను నంద్యాలలో కూడా చెప్పాను, నేను ఇక్కడ మీకు కూడా చెప్తున్నాను, మీరందరూ బాగుపడి ఆశీర్వదించబడి సొంత కార్లు వేసుకుని తైలాభిషేకానికి రాబోతున్నారు. మీరందరూ సొంత గృహాలు కలిగి సాక్షిగా ఉండబోతున్నారు. నా పరిస్థితి ఏంటి, మా బ్రతుకేంటి అని అనుకుంటున్నామేమో. దేవుడు నీ బిడ్డల్ని తలగా చేయబోతా ఉన్నాడు. మీ పిల్లల చదువులో దేవుడు కార్యములు జరిగించబోతా ఉన్నాడు. ఆయన నమ్మిన వారిని ఆయన తలగా చేస్తాడు, కానీ తోకగా ఎంత మాత్రమూ చేయడు. కష్టపడిన నాళ్ళు కష్టపడ్డావు, ఏడ్చిన నాళ్ళు ఏడ్చావు. ఇక మీదట నువ్వు చూడబోయేది గొప్ప దీవెన చూస్తావు అనమాట. దానికి నేను సాక్షిని. ఆత్మ మీకు తోడై ఉండును గాక. చూడండి, మన తాడేపల్లిగూడెంలో ఒక బలమైన సాక్ష్యము. 5 తరాల నుండి, ఎన్ని తరాలు? 5 తరాల నుండి మగపిల్లకాయ లేదంట. ఎవరు లేరు? మగబిడ్డ లేడు, మగపిల్లవాడు లేడు. వారికి యేసు ప్రభు అంటే అంతగా తెలియదు. కానీ అక్కడ ఒక సహోదరి ప్రార్థనా శక్తికి వెళ్తే దేవుడు మీకు మగపిల్లల్ని ఇస్తారమ్మా అని చెప్పిందట. చూడండి, అడుగు ఫోటో ఎదురా. 5 తరాలకు ఊడిపడ్డాడు. ఎన్ని తరాలకి? చూడండి, ఆ తల్లి చెప్పిన సాక్షి విందాం. వారి అక్కయ్య గారు ప్రార్థన గురించి మాకు ప్రార్థన అమ్మగారు చెప్తే మేము 5 నెలల క్రితం ఇక్కడికి వచ్చామండి. నా పేరు దేవి అండి, మా పాప పేరు జ్యోతిశ్రీ అండి. మేము తణుకు నుంచి వచ్చామండి. మాకు ఒక ప్రార్థన ఆవిడ చెప్పడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగిందండి. అప్పుడు బాబు గురించి టెఫా స్కానింగ్ తేడాగా వచ్చిందని చెప్పి మేము ప్రార్థన చేయించుకున్నామండి. అయ్యగారిని అడిగాము, మాకు 5 తరాల నుంచి మగబిడ్డ లేడండి, మగబిడ్డని ఇచ్చేలాగా ప్రార్థన చేయండి అంటే, ఇదిగో నీకు మగబిడ్డను ప్రసాదిస్తాను తీసుకో అని చెప్పి మాకు ఒక అట్టుపండు ఇచ్చారండి. ఆ అట్టుపండు మా బిడ్డకి ఇచ్చానండి. అదే రీతిగా ఇదిగోండి మగబిడ్డ పుట్టాడండి. మేము అసలు ఊహించలేదండి. ఇదంతా కూడా దేవుడు చేసిన అద్భుత కార్యం అండి. ఈరోజు మేము సాక్ష్యం చెప్పుకోవడానికి, బిడ్డని ఇక్కడ చూపించడానికి, అయ్యగారితో ప్రార్థన చేయించడానికి అని తీసుకొచ్చామండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. అట్టుపండు ఇచ్చారు, పిల్లవాడు పుట్టాడని చెప్తుంది కదా ఆమె. అది ఎలా జరుగుతుందంటే మీ విశ్వాసము కొరకు దేవుడు అక్కడ క్రియ జరిగించటానికి. ఆమేన్. అక్కడ అద్భుతం ఏంటంటే ఆయన ఇస్తున్నాడు. ఎవరు? ప్రభు ఇస్తున్నారు. దానిని వాగ్దానం ద్వారా పుట్టాను కనుక నన్ను ప్రకటించమని నేను ప్రకటిస్తాను. అప్పుడే నీకు వచ్చేస్తుంది కృప. అయితే నీ విశ్వాసము బలంగా ఉండటానికి ఒక క్రియ జరుగుతుందనే విశ్వాసము నీలో బలముగా ఉండటానికి, ఫలము అనేది నీకు విశ్వాసాన్ని పెంచడానికి. ఆమేన్. బిడ్డల్ని దేవుడు ఇస్తాడు. బిడ్డలను ఎవరిస్తారు? సేవకుడుగా నేను దేనినైనా ప్రతిష్ఠ చేస్తున్నానో ఆ ప్రతిష్ఠ దాన్ని నువ్వు చూస్తున్నావు కనుక నీలో విశ్వాసము పరిపక్వత చెందుతుంది కనుక నువ్వు దాన్ని భుజించినప్పుడు దేవుని మహిమ నీ మీదకి వచ్చినట్టుగా నీ విశ్వాసం బలపడుతుంది. హల్లెలూయా చెప్పండి. ఎవరికి మగపిల్లలు కావాలో చేయి పైకెత్తండి. ముసలోళ్ళకి మళ్ళీ కాదు, ఇంకా ఒకసారి. మగపిల్లలు అంటే మామూలు కాదు, అది మనవాళ్ళు కావాలనుకుంటున్నారా? చేతులు ఎత్తండి. ఇలాగ ఎత్తుతున్నారు ఏంటి? స్ట్రైట్గా ఎత్తిన వాళ్ళకి కరెక్ట్గా పడతారు, లేదా జమ్మల మడుగు ఆడపిల్లలు వస్తారు. ఎవరు కావాలో కోరుకోండి. ఇది ఎలాంటి ప్రార్థన అంటే మీకు అర్థమైపోయింది. బట్టి తైలాభిషేకానికి వెళ్ళినప్పుడు మన మనసులో ఏముందో దేవుడు ఓకే చేసేస్తాడు. అది ఆత్మ తోడుండును గాక. హల్లెలూయా చెప్పండి. చూడండి ప్రియులరా, మరి రాజమండ్రిలో ఒక సహోదరికి ఇక్కడ పీక దగ్గర, మెడ దగ్గర క్యాన్సర్ గడ్డలు వచ్చినాయి. భయంకరంగా బాధపడింది ఆమె. బాధపడుతుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. అనుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తే వారు టెస్ట్ చేసి మొత్తం నీకు ఒళ్ళంతా క్యాన్సర్ వచ్చేసింది అన్నారు. ఎలాగనుకుంటే, ప్రభువా పెళ్లి చేసేసాను, అది చేసేసాను, వచ్చేయమంటే నీ దగ్గరికి వచ్చేస్తాను, రెడీగా ఉన్నాను, కానీ కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అవి ఉన్నాయి అని ఏడ్చి ప్రార్థన చేసుకుంటే తైలాభిషేక ప్రార్థనకు వచ్చింది. ప్రార్థన చేసాం యేసు నామములో. అద్భుతం ఏంటంటే క్యాన్సర్ని దేవుడు
టోటల్గా క్యాన్సల్ చేసేసాడు. అది రోగమే తీసిపడేసాడు, వేర్లతో సహా తీసాడు. చూద్దామా ఈ సాక్ష్యం? ఆమె ఇక్కడ గడ్డ వచ్చిందండి. వచ్చిన కాడి నుంచి నేను ఆనందరి జనసులోకి వచ్చి ఉండండి ప్రార్థనకి. అయ్యగారితో నేను నూనె తైలం వేయించుకుని వెళ్ళిపోయేదానండి. అయిపోతే అలాగా కోర్టు విషయం గురించి కూడా వచ్చేదానండి. అయితే ఏమైందంటే మొన్న మా వాళ్ళు అందరూ ఏమన్నారంటే ఇలాగా ముద్ర పెట్టుకోకూడదు, గడ్డ పెరుగుతుందో తరుగుతుందో తెలియట్లేదు, చూపించుకోవాలని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే టెస్ట్లో థర్డ్ పాయింట్కి వచ్చేసినాయి, ఒళ్ళంతా క్యాన్సర్ అయిపోయిందని చెప్పేసి అన్నారండి. అంటే నాకు ఒక అమ్మాయి అండి, అమ్మాయికి వివాహం అయింది, పిల్లలు కూడా 2 పిల్లలకి అడిగారు. అన్నీ అయిపోయినాయి. నాకు తండ్రి నీ చిత్తమైతే నా కోర్టు కూడా విడుదలైతే నీ సన్నిధికి రావడానికే నేను సిద్ధంగా ఉన్నానని నేను ప్రార్థించుకున్నానండి. ఇక్కడి నుంచి ద్రాక్షారామం నుంచి 2 వస్తారండి ఇక్కడికి. వాళ్ళు అన్నారు మీకు ఏమీ కాదండి, ఏమీ కాదండి, దేవుడు మీకు కృప చూపుతాడండి, మేలు జరుగుతుందండి అని చెప్పేసి నేను సూర్యగోపంలోకి వెళ్ళినప్పుడు డాక్టర్ గారిని మా వాళ్ళు అందరూ విమర్శించారండి. అదేంటండి అక్కడ క్యాన్సర్ అని చెప్పారు, మీరు ఏది లేదంటారంటే అందులో ఉంటే చెప్తానమ్మా, అందులో లేదన్నారండి. దేవుడు ఇంత గొప్ప కార్యం నా పట్లే కాదండి, ఇక్కడికి వచ్చిన మీకు అందరికి కూడా చేస్తాడు. ఏంటంటే వచ్చిన వారు అందరూ కూడా మన నమ్మకంతో విశ్వాసంతో ఉండాలండి. ఆ కోర్టు కూడా అంటా ఉండిపోతామని చెప్పేసి మా వాళ్ళు తీసుకెళ్ళకపోతే నేను అస్సలు వెళ్ళకపోదునండి. నాకు మేలు చేసిన దేవుడికి కృతజ్ఞత. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీకు ఎవరికైనా రోగం ఉన్నా భయపడకండి. మన దగ్గర ఎవరున్నారు? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేసేవాని కంటే పెద్ద డాక్టర్ ఉన్నాడట. ఆయనే నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన ఆమేన్. స్వస్థపడి తిని నా యేసు గాయములాచే. మీరు పాడండి. 1 2 3. స్వస్థపడి తిని. ఆగండి, చక్కగా పాడాలి. నేను చెప్తున్నా కదా, స్వస్థపడి తిని. నువ్వు ఎప్పుడైతే స్వస్థపడితే అంటావో సైతాన్ అమ్మో యేసునామములో బాగుపడిపోయినట్టుందేమో అని వెళ్ళిపోతుంది అది. ఓకేనా? స్వస్థపడి తిని నా యేసు గాయములాచే. నా యేసు గాయము. ఆగండి, మీరు పాడాలి ఇప్పుడు. ఓకే, స్టడీ. 1 2 3. అమ్మో, మీ పాట ఎలాగుందంటే అన్ని రాగం పెట్టట్లేదు మీరు. స్వస్థపడి తిని అదేంటది? దానికి నేను ఎలా పాడుతున్నాను? స్వస్థపడి తిని నా యేసు గాయములాచి. 2 చేతులు పైకెత్తి పాడండి. 1 2 3. వెరీ గుడ్. ఇప్పుడు చప్పటి కొట్టి పడదాం. స్వస్థపడి తిని నా యేసు గాయములాచే. నా యేసు గాయము. హల్లెలూయా 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 ఆనందమే. నా వ్యాధి మాన్ పెన్ పాపమైన సిలువలో. పాపమైన పాడదాం. హల్లెలూయా హల్లెలూయా ఆనంద్. మీరందరూ బాగుపడుతున్నారు, స్వస్థత పొందుతున్నారు. పాడండి. స్వస్థపడి తిని నా యేసు గాయములాచే. నా యేసు గాయములాచే. హల్లెలూయా. మీరు
ఎక్కడికి వెళ్ళినా అవసరం లేదు, బాగుపడిపోతారు. ఎక్కడికి వెళ్ళాలేమో, ఏదో చేయాలేమో, అసలు డౌట్ మానేయండి. మీకు ప్రార్థన తైలం తీసుకోండి. వాక్యం చెప్తుంది, మీరు ఎవడైనా రోగి ఉంటే నూనె రాసి ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ముట్టి స్వస్థపరచు. చాలామందికి గడ్డలుగా వస్తున్నట్టున్నాయి, కంతులు వస్తున్నట్టున్నాయి, చర్మం మీద మచ్చలు వస్తున్నట్టున్నాయి. ఎక్కడైనా ప్రతిష్ఠ చేసాడు దైవజనుడు. ఇదిగో దైవజనుడు వాగ్దానం ద్వారా పుట్టిన పాస్టర్ గారు తైలమును ప్రతిష్ఠ చేశాడు. బాబు, ఇది నీ రక్తముగా మార్చేవని విశ్వసించి నేను ఈ నూనెను అప్లై చేస్తున్నాను, నేను రాసుకుంటున్నాను, నన్ను బాగు చేయని అడుగు. ఎక్కడ రోగం ఉంటే అక్కడ 7 సిలువలు వేయండి. ఏ దుష్ట శక్తులు రాకుండా ఇంటి చుట్టూ కూడా సిలువలు వేసుకోండి. మీకు పైకి అది అందంగా కనబడకపోవచ్చేమో కానీ మహాశక్తి దాగి ఉంటుంది. ఆమేన్. మీరు గమనించండి, ఇలా సిలువ వేసుకుని పండుకున్నప్పుడే మీకు తెలుస్తుంది. మీరు ఆలోచన చేయండి, బాగా ఆలోచన చేయండి. ఇది దైవ శక్తి అని మీరు విశ్వసించండి. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానాంశము ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనం చదవండి. 17-18 చదువుకుందాం. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. ఇర్మియా గ్రంథము, జెర్మియా చాప్టర్ 31 వర్స్ 17-18. ఎస్. రాబోవు కాలమునందు, చూడండి, రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను. హలో, మీ అందరికీ శుభవార్త. పట్టణస్థులారా, పట్టణ ప్రాంత ప్రజలారా, పరిసర ప్రాంతంలో నుంచి వచ్చిన వాళ్ళరా, మీకు ఒక శుభవార్త దైవజనుడిగా నా ద్వారా దేవుడు ప్రకటిస్తున్నాడు. రాబోవు కాలమందు నీకు మేలు కలుగును. నమ్మికయున్నది. ఏమండి? నీకు మేలు కలుగునను నమ్మికయున్నది. నీకు మేలు కలుగునను నమ్మికయున్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇది యెహోవా వాక్కు. ఆమేన్. మీ అందరికీ శుభవార్త. 2 చేతులు పైకి ఎత్తండి. నేను ప్రకటిస్తున్నప్పుడు ఇది నాదే, దేవుడు నాకే ఇచ్చాడని నువ్వు నమ్మి నేను చెప్తూ ఉన్నప్పుడు నువ్వు ఆపకుండా ఆమెన్ 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 అనాలి. ఓకేనా? స్ట్రైట్గా చేతులు పైకెత్తండి. గాలి వానకు పడిపోయిన చైన్లాగా ఉండకూడదు. చేతులు స్ట్రైట్గా పైకెత్తాలి. నేను చదువుతున్నాను చూడండి. రాబోవు కాలమునందు, మీరు ఆమెన్ ఆమెన్ అనండి. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది. నీ పిల్లలు తిరిగి స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. గట్టిగా గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతించండి. మీకు శుభవార్త. ఏడవకండి, మీకు శుభవార్త. బాధపడకండి, మీకు శుభవార్త. రాబోవు కాలమందు యేసయ్య మేలు కలుగచేయుచున్నాడు. అది మీరు నమ్మండి. ఆల్రెడీ నమ్మిక అయ్యున్నది. వెళ్ళిపోయిన పిల్లలు, చెదిరిపోయిన బిడ్డలు మరలా నీ స్వదేశంలోనికి రానై ఉన్నారు. పోయినవన్నీ మరలా రానై ఉన్నవి. నీకు మేలు కలుగుచున్నది. ఆమేన్. నాకు మేలు జరుగుతుందా? నిజంగా జరుగుతుందా? నా మాయదారి బ్రతుకులు ఎప్పుడైనా ఒక్క మేలుందా? ఇప్పుడు ఈ సంసారం, ఈ బాధలు, గొడవలు, అప్పులు, రోగాలు, ఒకటి పోతే ఒకటి నా జీవితానికి శాంతి లేదు అనుకుంటున్నా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్య నీకు మేలు చేయుచున్నాడు. మీరందరూ ఇంటికి వెళ్ళాక నోట్ చేసుకోండి. ఈ దినము దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడిన మాట. నాకు మేలు చేస్తున్నాడు ఆయన. ఏ మేలు అంటే ఎప్పుడనంటే రాబోవు కాలమందు నీకు మేలు కలుగునని నమ్మిక ఉన్నది. ఏంటి మేలు అంటే చూడండి, అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. నీవు నన్ను శిక్షించితివి. చూడండి, ఇక్కడ నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు.
ఇదే యెహోవా వాక్కు. ఒకటి మేలు ఏంటంటే నీ పిల్లలు నీ స్వదేశానికి వస్తారు. అంటే నీ ఇంటికి నీ కుటుంబానికి ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. నీ ఇంటికి నీ ఇంటి పేరుకి మీ పితరుల దగ్గర నుంచి ఒక ప్రతిష్టత ఉంది, విలువలు ఉన్నాయి. అయితే నీ పిల్లలు త్రోవ తప్పిపోయారని ఏడుస్తున్నావేమో. అయ్యో ఈ పిల్లల వల్ల ఏం చెడ్డొస్తుందో, ఈ మధ్య నా కూతురు ఇలా మారిపోయింది, నా కుమారుడు ఇలా మారిపోయాడు, నా బిడ్డలు ఇలాగ వెళ్ళిపోయారు, శత్రువు సాతానుడు పట్టించుకున్నాడు, అయ్యో నా బిడ్డ త్రాగుబోతుగా మారిపోయాడు, నా బిడ్డ వ్యభిచారిగా మారిపోయింది, నా బిడ్డ ఇలాగా దేవుని వాక్యానికి దూరం అయిపోయింది, నా కుమారుడు ఇలాగ అయిపోయాడు, నా కుటుంబం ఇలాగ అయిపోతుంది అనుకోలేదని ఏడుస్తున్నావు కదా. మరలా తిరిగి దేవుళ్ళలోనికి వారు రానై ఉన్నారు. గొప్ప మేలు ఏంటంటే నా భర్త ఎంత మంచిగా ఉండేవాడో ఈ మధ్య కొళ్ళు తాగేస్తున్నాడు, ఈ మధ్య మొందు తాగేస్తున్నాడు, ఈ మధ్య చెడ్డ అలవాట్లు వచ్చేసి మనిషి మారిపోయాడని అనుకు ఏడుస్తున్నావు కదా. నీ భర్తని మరలా దేవుడు నీ స్వదేశంలోనికి తీసుకుని రాబోతా ఉన్నాడు. త్రాగుతున్న భర్తలు మార్పు చెందుతున్నారు. దుర్మార్గంగా ఉన్నటువంటి భార్యలు భర్తలు మరలా కుటుంబ విలువల్లోకి రాబోతా ఉన్నారు. దేవుడు మరలా మీ కుటుంబాన్ని దీవెనకరంగా కట్టబోతా ఉన్నాడు. ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తున్న దుష్ట శక్తి, సాతాను శక్తి యేసు నామములో విడుదల అవుతుంది. మీ భర్తలు బంగారముగా మారబోతున్నారు, మీ భార్యలు బంగారముగా మారబోతున్నారు. ఎలా మారాలి? భర్త బంగారం అని ఎప్పుడంటది భార్య? ఇక్కడ ఎంతమంది స్త్రీలు ఉన్నారు? చేతులు పైకి ఎత్తండి. మీరందరూ స్త్రీలు కదా, ఓకే దించండి. మీ భర్తలను మీరు బంగారమైన భర్తను ఎప్పుడంటావు? ఎప్పుడైనా మీ భర్తలను నా బంగారం అని పిలిచారా? మొన్న ఒక ఆమె అంది, ఏం బంగారం మాయిదారుడు అండి బాబోయ్, ఇసికించేస్తున్నాడు పాస్టర్ గారు. ఏమంటుంది? విసికించేస్తున్నాడు. నేను అతన్ని అడిగాను, నువ్వు ఇసికిస్తున్నావు అంట కదా అంటే, నేను ఇసికించడం కాదు పాస్టర్ గారు, అది దెయ్యం అండి. అది ఏమంటున్నాడు? దెయ్యం అండి. మళ్ళీ భార్యకి చెప్పాను, నువ్వు దెయ్యం అంట కదా అని. అలాగన్నాడా అండి అంది. అన్నాను. ఇంక అబద్ధం ఆడలు చెప్పేశాను. మరి వాళ్ళిద్దరు దెబ్బలాడుకున్నారు లేదో నాకు తెలియదు కానీ చెప్పేశాను. ప్రియులరా, భర్త బంగారం అని ఎప్పుడంటారు చెప్పండి? మీకు అసలు ఎప్పుడు అనలేదా? లవ్లీగా మాట్లాడుకోరా మీ భర్తలతోటి? భర్తను బంగారం అని ఎప్పుడంటారమ్మా అరుణా? మీకు అసలు ప్రేమగా బతకట్లేదా? ఎలా ఉన్నారంటే అసలు మాకు అలాంటి ప్రేమ మాటలు ఉండవండి, పొలం వెళ్ళి పట్టుకొస్తాడు, అన్నీ వండి పెడతాం, తినేసి అందరూ పడుకుంటాం అన్నట్టున్నారు మీరు. భర్త జాబుకి వెళ్ళి, కూలి పనికి వెళ్ళి, వ్యాపారానికి వెళ్ళి వచ్చిన డబ్బులన్నీ భార్య చేతిలో పెట్టాడు అనుకోండి. ఆ భార్య చేతిలో పెడుతున్నప్పుడు వాళ్ళ అమ్మ అక్కడి నుంచి చూస్తూ ఉందనుకోండి, వాళ్ళ తల్లి చూస్తున్నా, ఏ తల్లి? పెళ్లి కొడుకు తల్లి, భర్త తల్లి ఎదురుగుండా చూస్తున్నా కానీ మూటట్టుకొచ్చి, ఇదిగో శ్రీమతి అని పట్టుకొచ్చి నీ చేతిలో పెట్టాడు అనుకోండి, నీకు ఈ డబ్బు ఇచ్చిన దానికంటే వాళ్ళ అమ్మ ముందు నీ చేతిలో పెడుతున్న ఫీలింగ్ ఎక్కువైపోయి, నా భర్త బంగారం బాబు అంట కదా. అవునా? మీకు డబ్బులు వచ్చినాయని ఒక సంతోషం ఉంటుంది. రెండోది అసలైంది ఏంటంటే, ఎవరి ముందు? అత్తగారు ముందు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే హల్లేలూయా చెప్పండి. ఇప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉంటారు మీరు. భర్త అన్నీ ఏది చెబితే అది ఎరునారాయణలా కూడా వచ్చేస్తున్నాడు అనుకోండి, ఏది చెబితే అది కొనేస్తున్నాడు అనుకోండి, అప్పుడు మా ఆయన ఎంత మంచోడో అంటుంది. ఆడేదైనా చేయలేదనుకోండి, ఆడికి ఒక్కసారి తెక్కు వస్తుంది. తెక్కు వచ్చింది అనుకోండి, వీడికి తెక్క అలా అమ్మకున్న తెక్క వీడికి వచ్చింది అంటుంది వాళ్ళు. ఏదేమైనా తెక్కైనా
లెక్క అయినా డొక్కైనా ఏదైనా మరలా తిరిగి దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడు. నీ ఇంటిలో నువ్వు స్వతంత్రంగా బ్రతికే సమయం వచ్చింది. ఇది నీకు దేవుడు మేలు చేయబోతున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు జాతకాలు చూపించుకుంటున్నారేమో, జ్యోతిష్కుని చెప్పించుకుంటున్నారేమో, చేతులు చూపించుకుని నా లైన్ ఎలా ఉంటుందో చెప్పంటున్నారేమో, హస్తరేఖలను బట్టి మీ బ్రతుకు భవిష్యత్తు తెలుసుకోవాలని అనుకుంటున్నారేమో. అక్కడ ఫీజు కట్టాలి. నేను చెప్తున్నాను ఫ్రీగా. దేవుని వాక్యము మీ హస్తరేఖను బట్టి చెప్తుంది. ఏంటో తెలుసా? మీకు ఇంకా కీడు జరగదు, మీకు అన్ని మేలు జరుగుతాయి. ఇల్లు దేవుడిస్తాడు, భూమి ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు. దేవుని రాజ్య వారసులుగా ఉంటావు. నీ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు అందరి ముందు దేవుడు నిన్ను తలగానే నిలబెడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ నెల బయట ఉన్న వారందరికీ, బయట అంటే ఈ బయట కాదు, లోకమంతా కరువున్నా లోకస్తులందరికీ ఎలాగున్నా కానీ క్రీస్తు నందున్న నీకు మాత్రం సమృద్ధి కలిగే ఉంటుంది. అటువంటి మేలు మీరు చూడబోతున్నారు. మేలులోని మేలులో మరచిపోలేనయ్యా. అయ్యా మరచిపోలేనయ్యా. నా ప్రాణము నంత వరకు విడచిపోలేదయ్యా. నా ప్రాణము విడచి కప్పడకూడదు. నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల. కప్పడకూడదు. నీది ప్రేమించే మనసై మేలులోని మరచిపోలేనయ్యా. నా ప్రాణము నన్ను వరకు విడచి. చేతులు పైకెత్తి. నా ప్రాణం గట్టిగా. సాతానుడు సిగ్గుపడలాగా. నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే. నీది పావురపు మనసయ్యా, యేసయ్యా. నోరు తెరవండి, స్వరమెత్తండి. మేలులోని మేలులో మరచి. ఆ మేలులోని మరచి. ఎప్పుడు దాకా? నా ప్రాణము నంత వరకు విడచిపోలేనయ్యా. నా ప్రాణము నంత వరకు విడచిపోలేనయ్యా. హల్లెలూయా. నేనున్నా మీకు వరకు ప్రార్థిస్తున్నాను. ఏడవకండి, కాపురాలు వదిలేకండి, పారిపోకండి. అక్కడే ఉండండి, శ్రమలు అక్కడే ఉండండి. దేవుడు ఒక మేలు చేయబోతున్నాడు. ఎలాంటి మేలు అంటే, నువ్వు ఏడ్చిన ఏడుపు ఉండదు. ఇక్కడ ఎఫ్రాయిం గురించి మాట్లాడుతూ ఒక మంచి మాట అంటారు ఆయన. 18వ వచనం చదవండి. నీవు నన్ను శిక్షించితివి. 31వ అధ్యాయం 18వ వచనం. నీవు నన్ను శిక్షించితివి. కాడికి అలవాటు కాని. అమ్మా చూడండి,
కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అక్కడ ఎఫ్రాయిం గురించి మాట్లాడుతున్న సందర్భం అది. పరిశుద్ధాత్ముడు ఈ దినాన్ని నీకు ఇస్తున్న గొప్ప వాక్యం ఏంటంటే, మీకు అలవాటు కాని శ్రమల్లో పడ్డారేమో. అక్కడ ఏమంటున్నాడంటే 18 వచ్చును, నీవు నన్ను శిక్షించింది ఎలాంటిదంటే కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు. కాడికి అలవాటు కాని అంటే ఎవరిని డబ్బులు అడగటం నీకు అలవాటు లేదు, అప్పు చేయటం నీకు అలవాటు లేదు. ఎంత ప్రెస్టేజ్గా బ్రతుకుతావో నీ తోటి కోడల దగ్గర, లేకపోతే నీ అన్నదమ్ముల మధ్య, నీ ఆఫీసులో, నీ బంధువుల మధ్య, లేకపోతే మీ పొలాల మధ్య, మీ సరిహద్దు రైతుల దగ్గర ఎంత తలగా ఘనముగా బ్రతకాలని బ్రతుకుతున్నావో, సడన్గా నీకు శ్రమ వచ్చినప్పుడు నీవు ఎదుటి వ్యక్తిని అప్పడగటానికి ఎంతో దిగజారిపోతావు. అంటే నీ గుండె కొట్టుకుంటుంది. ఎలాగ అడగను, నేను అప్పు చేయలా, ఈ మనిషిని డబ్బు అడగల, నేనే ఎప్పుడు తలగా నిలబడ్డాను ఉన్నా లేకపోయినా. కానీ ఈరోజు నోరు తెరిచి వారిని అప్పు అడగటం అంటే నా వల్ల కాదు, నేను అడగనని అనుకుంటావు. కానీ నీకున్న పరిస్థితికి నువ్వు అప్పు చేయాలి. నీకున్న పరిస్థితికి వారు దుర్మార్గులైనా దుష్టులైనా వారి దగ్గరికి వెళ్ళి నువ్వు తల వంచటం అంటే అది ఎంత భయంకరమైన కష్టం అది. అవునా? మనకిష్టం లేని మనిషి దగ్గరికి వెళ్ళి ఎవరి ముందు నువ్వు తలగా బ్రతుకుతున్నావో అలాగ బ్రతకకుండా ఆ మనుషుల దగ్గర, తోకగా ఉన్న మనుషుల దగ్గరికి నీ తల దించుకుని అడుగుతున్నావు అంటే అది ఎలాంటి దెబ్బ తెలుసా? ఏమన్నాడు అక్కడ? కాడికి అలవాటు కాని కోడి దెబ్బలు. ఎప్పుడు ఎవరు వస్తువు నేను అడగకూడదని అనుకున్నావు, కానీ సమయం వచ్చినప్పుడు ఎవరి దగ్గర వస్తువు తీసుకోకూడదు అనుకున్నావో ఆ వస్తువు అడిగితే అది నువ్వు తీసుకోవటం. ఒకళ్ళు అడిగిన తర్వాత కూడా వారు నిన్ను 2-3 మాటలు మాట్లాడటం. వాహనాలు, వస్తువులు, ధనము, సహకారము, సహాయము, ఎవరిని అడగకుండా బ్రతకాలనుకున్న నీవు చివరికి అందరిని అడిగి అడిగి దిగజారిపోయి తల తీసినంత పని అయిపోయిందని ఏడుస్తున్నావే, అది కాడికి అలవాటు లేని కోడె దెబ్బ. ఆమేన్. బహుశా నువ్వు భరించలేని కష్టపడుతున్నావు కదా. ఎప్పుడు అప్పులేనా? ఇక్కడ అప్పు తీసి అక్కడ వడ్డీ కట్టడం, అక్కడ అప్పు తీసి వీరికి వడ్డీ కట్టడం, మళ్ళీ అప్పులందరికీ వడ్డీలు కట్టలేక నీవు తల్లడిల్లిపోతున్నావు కదా. రోగం వెంబడి రోగం వస్తుంది. నేను ఎవరి ముందు ఘనముగా బ్రతికానో, ఎవరి ముందు లీడర్గా జీవించానో, ఈరోజు వారందరూ నాకు పెద్దలుగా వస్తున్నారా? ఇదెంత బాధది. నేను ఈ ఊర్లో ఉండకూడదు, ఈ మనుషుల దగ్గర జీవించకూడదు, దూరముగా వెళ్ళిపోవాలని అనుకుంటావేమో. దేవుడి దినాన్ని నీ ప్రార్థన ఆలకించాడు. నీకు తండ్రి అయి ఉన్నాడు ఆయన. ఆమేన్. ఎఫ్రాయిము మాట్లాడుతూ ఉంటుంటే ఎఫ్రాయిము గురించి చూడండి, ఆ 9వ వచనంలో ఒక పెద్ద మాట అంటాడు. 3-4 లైన్లో, ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? మీరు దేవుని బిడ్డలై ఉన్నారు. మీ కాడి అలవాటు లేకపోయినా కాడి మోస్తున్నావు. ఎగ్జాంపుల్ మనం చూస్తే కొన్ని బండికి ఎద్దు కాడి మోస్తుంది. మనకి మీ పట్టణంలో చూడండి గిత్తలు ఉంటాయి. అది దాన్ని దూడను తెచ్చి గిత్తను పట్టుకొచ్చి ఎద్దుని
డైరెక్ట్గా మనం బండి కాడు దాన్ని మెడ మీద పెడితే అది నడుస్తుందా? అది బండిని లాగుతుందా? బండిని తిరగబెట్టేస్తుంది. ఎందుకంటే దానికి అలవాట్లేదు. ఆ కాడి దాన్ని మెడ మీద నలుగుతుంటే దానికి భయం వేస్తుంది. నేను స్వతంత్రంగా బ్రతికేదాన్ని, స్వతంత్రంగా నేను నడుచుకుంటూ వెళ్ళి నా మేత నేను వేసేదాన్ని, నన్ను ఈ కాడికి కడుతున్నారు, నా పీకు నొక్కేస్తున్నారు, నాకు అలవాటు లేదు. ఇలా ఇలా నడవటం దానికి రాదు. అందుకని ఎద్దుకి కాడి అలవాటు అవటానికి ముందు కొంతకాలము బండికి కట్టి పరిగెత్తిస్తుంటారు లోడ్ వేయకుండా. అది ఎద్దు ఎప్పుడైతే అలవాటు పడగా మీరు బాగా గమనించండి, ఎద్దుకి మెడ మీద నల్ల మచ్చ పడుతుంది. కాడి మోసిన అనుభవం. ఎద్దులు కొనడానికి బజారుకి వెళ్తే, పశువుల సంతకి వెళ్తే, ఎద్దులు అమ్మేటువంటి బజారుకి వెళ్తే ఈ పెద్ద రైతులు దేన్ని చూస్తారనుకుంటున్నారు? దేన్ని చూస్తారు? మెడ మీద నల్లటి మచ్చ ఉందా, ఉంటే ఇది వ్యవసాయం పనులు చేసిన అలవాటు ఉంది అని చెప్పి దాన్ని తీసుకుంటారనమాట. నీకెప్పుడు కూడా ఎక్కడ తలదించుకుని బ్రతకలేదు మీ తల్లి, మీ తండ్రి పౌరుషంగా బ్రతికారు. నీ దగ్గరికి వచ్చేటప్పటికి తలదించుకుని బ్రతుకు వస్తే నీకు అలవాటు లేదు. అది వాక్యం అనమాట. కాడి అలవాటు కానిది కోడి దెబ్బ. ఆమెన్. మీకు సంసారం ఇలా చేసుకోవాలి, లేకపోతే ఇలా చేయాలి. నేను ఈదులోకి వెళ్ళి సరుకులు కొనుక్కొచ్చే కుటుంబంలో నేను పుట్టలేదు. నా తండ్రి ఎప్పుడు అలా పెంచలేదు. నేను ఈరోజు నాకు నేనే వెళ్ళి కొనుక్కు రావాల్సి వస్తుందా? నాకు నేనే స్కూల్కి వెళ్ళి మాట్లాడవలసి వస్తుందా? బహుశా నా భర్త ఉంటే ఇన్ని కష్టాలు లేకపోనే, నా భార్య ఉంటే ఇన్ని కష్టాలు లేకపోనే. కష్టాల్లో అష్ట కష్టాలు ఉంటాయి. తనకు తాను వండుకొనుట అదో పెద్ద కష్టపడ్డ. ఏంటి? అష్ట కష్టాల్లో మరొకని ఇంట చేరి ఉండటం అదో కష్టం అంట. మా నాన్నగారు చెప్పేవారు. ఎన్ని కష్టాలు అయ్యి? అష్ట కష్టాల్లో తనకు తాను వండుకొనుట. భార్య లేనోడు ఏం చేస్తాడు చెప్పరే? చెప్పండి. భార్య లేనోడు, భార్య చనిపోయింది అనుకోండి, భర్త ఏం చేస్తాడు? భోజనం బొవ్వ కావాలంటే మీరు ఎవరు చెప్పరంటే మాట చెప్తాను. రోజు మా నాన్నగారు మా ఇంటికి వచ్చారు సడన్గా. వస్తే నాకు సడన్గా వచ్చారు. నాన్న భోజనం చేశారంటే చేయలేదు బాబా అన్నారు. హోటల్ భోజనం తినరు, ఇంట్లో ఎవరు లేరు. అప్పుడు నేనే పెద్ద మగవాడిని. ఇంకా గిన్నె పెట్టేసాను. అది ఎలా వండాలో నాకు తెలియదు. గిన్నె పెట్టాను, నీళ్ళు వేస్తారు కదా, నీళ్ళు పోసేసాను. ఎన్ని బియ్యం వేయాలో తెలియట్లేదు నాకు. సరే సగం బియ్యం వేసి సగం నీళ్ళు పైనుండి ఇలా పెడదామని పెట్టాను. అలా కాదని మళ్ళీ తీసేసాను. గ్లాసుడు బియ్యం అని ఎప్పుడో చెప్పుకున్నప్పుడు విన్నాను. గ్లాసుడు బియ్యం వేసాను. గ్లాసుడు బియ్యం వేస్తే ఇద్దరు తింటారు అన్నది విన్నాను. ఇప్పుడు గ్లాసుడు బియ్యం వేసి మొత్తం 6 గ్లాసులు నీళ్ళు పోసేసాను. వేసేసి అది ఎప్పుడు ఉడుకుతుందో తెలియదు, దాన్ని ఎలాగ ఉడికిందని పరీక్ష చేస్తారో తెలియదు. మూత పెట్టేసాను. దాని మీద మూత పెట్టాను. బుడుగు 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 అని ఉడుకుతుంది కదా, ఆ ఉడికినప్పుడు దించాలా ఎప్పుడు దించాలో నాకు తెలియట్లేదు. పెరుగు తెప్పించాను మా నాన్నగారికి, కర్డ్ తెప్పించాను, పచ్చడి ఉంది, ఓకే ఇది వేసుకుని తింటారులేండి. మా నాన్నగారు మంచి ఆకలి మీద ఉన్నారు. నేను వెళ్ళిపోయి పెద్ద వత్తాదిలాగా దాన్ని నీళ్ళు తీయాలి కదా, అవి చిల్లులు ఉంటాయి పైన, ఏమంటారు దాన్ని, చిల్లులు ప్లేట్, దాని మీద పెట్టి కింద ఇంకో గిన్నెట్టి చెప్పరే మీరు, దాన్ని దిమ్మరించాలి కదా, నేను దిమ్మరించేసాను. ఎందులోకి? గిన్నెకి మూత పెట్టాను. మూతకి హోల్స్ ఉన్న మూతకి పెట్టి తిరగబెట్టి మంచిగా ప్రాక్టీస్ ఏదో డైలీ వండినట్టు అంత అందంగా తిప్పి పెట్టాను. పెట్టిన తర్వాత మా నాన్నగారు నన్ను చేయి కడుక్కోండి నాన్న అన్నారు. నీకు వచ్చా బాబా అన్నారు. ఏదో వండేసానండి మొత్తం మీద, మీరు కొంచెం పెరిగేసి తినండి అన్నారు. సరే బాబా అన్నారు. కూర్చున్నారు. పచ్చడి పెట్టాను, పెరుగు పెట్టాను.
రైస్ తీద్దామని పైకి ఎత్తితే అందులో ఏమీ లేదు, అంతా కిందకి వెళ్ళిపోయింది. ఎందులోకి పోయింది? మొత్తం రైసు, నీళ్లు, గంజి అన్నీ అంది ఒకటి అయిపోయినాయి. ఎలా తీయాలి అర్థం? అంటే పనోడు పందిరెత్తి పిల్లి కూలగొట్టిందట. అలాగా ఎప్పుడు చేయని పని చేస్తే చాలా షేమ్ అయిపోతాను. నాకు తల తీసినంత పని అయిపోయింది. నాన్న కూర్చోమన్నాక అన్నం లేదు అక్కడ, అంత గింజలోకి పోయింది. నాన్న గింజలోకి వెళ్ళిపోయింది అంటే శుభం శుభం అన్నారు మా నాన్న. ప్రియులరా, మనకు అలవాటు లేనిది ఏదైనా చేస్తే అవమానం అయిపోతాం. ఓకే ప్రియులరా, భర్తలకి భార్య లేకపోతే, ఇంట్లో ఆడపిల్ల లేకపోతే వారు ఏమి చేయాలో తెలియదు, ఏది చేసినా అంతా అవమానం అయిపోతుంది. మగవాడు లేకపోతే ఇంటిలో స్త్రీగా ఉన్న నీవు, ఇల్లాలుగా ఉన్న నీవు, భర్త లేని బాధ ఎన్నో రకాలుగా ఉంటుంది, భర్త లేని లోటు ఎన్నో ఉంటుంది. ప్రతిదీ నువ్వే మాట్లాడాలి, నీవే బయటకు రావాలి, జవాబు చెప్పాలి, పిల్లల విషయంలో మాట్లాడాలి. కొన్ని సమయాల్లో భర్త లేని బాధకి అది తల బాదుకుని ఏడ్చేస్తాం కొన్ని సమయాల్లో. నా ప్రియ సహోదరులరా, నువ్వు ఎలాంటి కష్టాలు, నీకు అలవాటు లేని కష్టాలు పడుతున్నావేమో, అలవాటు లేని పనులు చేయవలసి వస్తుందేమో, మాట్లాడకూడని మనుషుల దగ్గరికి వెళ్ళి మాట్లాడవలసి వస్తుందేమో. దేవా నాకు ఎందుకు ఈ కర్మ పెట్టావు, నాకు ఎందుకు ఈ బాధ పెట్టావు అని ఏడుస్తున్నావేమో. దేవుడు నీకు మేలు చేయుచున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను నీకు తండ్రినై ఉన్నాను. నువ్వు ఏడుస్తున్నావు కదా, కాడికి అలవాటు కాని కోడి దెబ్బలతో నన్ను శిక్షిస్తున్నావు, నేను శిక్షించబడుతున్నాను అని ఏడుస్తున్నావు కదా. ఎఫ్రాయిము భయపడకు, ఏడవక ఊరుకొనుము. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి 18వ వచనం చూస్తే 16వ వచనం అందరు చదవండి. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. 16వ వచనంలో 31:16 యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము. హలో హలో హలో, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాకు యుద్ధం చేయటం రాదు బాబు, నేను యుద్ధం ఎలా చేయాలి, నాకు ఈదటం రాదు, ఎలా ఈదాలి. చేప కంటండి, చేప పిల్ల, చేపకి పుట్టిన వెంటనే ఈత వస్తుందట. ఎవరికి? చేపకి ఈత ఎవరు నేర్పరాలి. అమ్మ ఇలా ఇలాగ అనవే అని చెప్పదు, దానికి అదే ఇలా ఇలాగ అని పైకి వచ్చేద్దు, ఈత వచ్చేస్తుంది. అబద్ధాలకి అబద్ధాలు ఆడటం ఈజీగా వచ్చేస్తుంది, మోసం చేసే వాళ్ళకి మోసం అనేది ఈజీగా వచ్చేస్తుంది. నీకు అబద్ధం అంటే తెలీదు, మోసం అంటే తెలీదు, అన్యాయంగా బ్రతకటం అంటే నీకు తెలీదు. కానీ నీకున్న పరిస్థితులకు అబద్ధాలు ఆడుతున్నావు, నీకున్న పరిస్థితులకి మోసం చేస్తున్నావు, నీకున్న పరిస్థితులకి దొంగతనం చేస్తున్నావేమో. ప్రభువా నాకు ఇలాంటి అలవాటు లేదు, కానీ ఇలాంటి పనులు నేను చేయలేను, నేను ఇలాగ అబద్ధం ఆడలేను, నేను దొంగతనం చేయలేనని ఏడుస్తున్నావు కదా. అయిపోయింది నీ చెడ్డ సమయం, బ్యాడ్ పీరియడ్ అంతా దేవుడు కొట్టివేసాడు. ఇక నీ ఇంటిలో శుభము సఫలము జరగనై ఉన్నది. ఏడవక ఊరుకొనుము. ఏమన్నాడు? కన్నీళ్ళు విడుచుట మానము. మీరు ఏడుస్తున్నారా? బిడ్డ పెళ్ళి ఎలా చేయాలి, నాకు ఏ సహకారం లేదు, నేను ఎలా ఇల్లు కట్టాలి, నేను ఎలా బ్రతకాలి, ఎలా తాకట్లో ఉన్నది వదిలిపించాలి అని ఏడుస్తున్నావా? నా ఏడుపు ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఎందుకు బ్రతకాలని నీలో నీవే కుమిలి కుమిలి ఏడుస్తున్నావా? పరలోకము నుండి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. రాబో కాలమందు నీకు మేలు కలుగును, నీ కాడి ఆయన విరగొట్టి
నీ మీద భారము లేకుండా నిన్ను దీవెనలతో నింపుతున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు మరలా నీ బ్రతుకుని దీవెనగా మారుస్తున్నాడు. దానికి నేను సాక్షిని. నేను తొందరలో మీ అందరి ఇంటికి రాబోతున్నాను. మీ అందరి ఇంటికి వస్తున్నాను. రమ్మంటలేదే. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు మారిపోవాలని, మీ ఇల్లు, మీ పరిసర ప్రాంతాలన్నీ మారిపోతాయి. మీరందరూ ఇళ్ళు కూడా రాజగృహాలుగా దేవుడు చేయబోతున్నాడు. రమ్మని అంటలేదు. నేను ముందు ఎవరింటికి రావాలో ముందు చెప్పాలి. నేను వచ్చినప్పుడు మీ ఇంటి దగ్గర వాసన ఉండకూడదు. నేను మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మీ ఇల్లు జమీందారీ గృహముగా మారాలి. ఎందుకంటే ఈ వాగ్దానం నీకే. మీరు మంచి గృహాలు కట్టుతారు. తొందరలో నేను సడన్గా మీ ఊరు వస్తానంతే చెప్పకుండా. సడన్గా రానా చెప్పిరానా? చెప్పిరానా? సడన్గా రానా? సడన్గా రానా? కొందరు సడన్గా రండి అంటున్నారు. ఎందుకంటే అది చెప్పకుండా వచ్చారు, ఏమి లేవు పాస్టర్ గారు అని చెప్తాను. లేదు, చెప్పే వస్తా. గడప గడపకు వద్దాం. ఎలా ఉంది? నిజమే, వస్తా. తొందరలో వస్తున్నాను మీ ఇంటికి. ఎప్పుడు వస్తున్నాను? నేను వస్తున్నానంటేనే మీరు బాగుపడిపోతారు. మీ గృహాలకు వస్తాను. మీరు నా బంధువులు. మీరు నేను దేవుని బిడ్డలము. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంటి దగ్గర నువ్వు శుభప్రదమైన సాక్ష్యం చెప్తావు. నీ బిడ్డలు, నీ అల్లుడు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలందరూ నిలబడి, దైవజనుడా నీవు చెప్పిన ప్రతి వాగ్దానము దేవుడు మా జీవితంలో నెరవేర్చాడు. మేము ధనవంతులుగా ఉన్నాము, మేము భూస్వాములుగా ఉన్నాము, ఆరోగ్యవంతులుగా ఉన్నాము, రక్షణ గృహముగా మా ఇల్లు మారిందని ఎలుగెత్తి సాక్ష్యం చెప్పబోతున్నాం. నమ్మితే గట్టిగా చప్పటి కొట్టి ప్రభును స్తుతించండి. ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. ఇంకేడనేవాడు నిన్ను, అంతే. మీరు ఏడవద్దు. ఎంత కష్టం వచ్చినా ఏడవద్దు. నేనున్నా, ప్రార్థిస్తున్నాను. మీకు బాగా కష్టం వచ్చినప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండి. మా ఇసాక్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తా అన్నారు కదా. ఇంకా ఒకటి పెద్దది గుర్తుపెట్టుకోండి. పైన దేవుడు నాకు మేలు చేస్తానన్నాడు కదా. నాకు దేవుడు తోడున్నాడు. మనుషులు సహాయం చేయకపోయినా దేవుని సహాయం నాకుంది. దేవుడే నన్ను ఆదరిస్తాడని నమ్మకండి. ఏడవక ఊరుకోనండి. ఇంకా శోకాలు పెట్టకండి. కొంతమంది ఉట్టుట్టు ఏడుస్తుంటారు. ఒక్కో ఇల్లాలు భర్తను బాధ పెడతానికి ఏడుస్తుంటుంది. ఒక ఆమె అలాగే ఏడుస్తుంది. మొన్న ఏడుస్తూ ఉంటే అలా కూతురు అడిగింది, అమ్మ ఎందుకు అలాగే ఏడుస్తున్నావు ప్రతిసారి నాన్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు? అంటే ఉట్టిదేనే, అలాగే ఏడిస్తేనే సమయానికి ఇంటికి వస్తాడే మీ నాన్న అంటుంది. ఏంటి? నేను అడిగాను అతన్ని, నీ భార్య ఏడుస్తుందట కదా, ఎందుకు రోజు ఏడిపిస్తున్నావు అంటే, పాస్టర్ గారు అదంతా దొంగదండి బాబు. అది ఏమంటున్నాడు? అది దొంగదండి. నాకు మేనత్త కూతురేనండి, దాని సంగతి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను పాస్టర్ గారు నేను. అంత యాక్షన్ అండి బాబు అది. ఏంటి? అంత యాక్షన్ అండి. నోరు పెడుతుంది కానీ కన్నీళ్ళు రావండి దాని కళ్ళ నుంచి. వస్తున్నట్టు నీళ్లు తడిపేసుకుంటుందట. మేనమామ కొడుకు కదా, ముందే చెప్పేసాడండి నేను. మీరు ఎవరికి చెప్పకండి, దృష్టి మనసులో పెట్టుకోండి. కొంతమంది అలాగా సీరియల్లో ఏడ్చినట్టు ఏడుస్తారు. కొంతమందికి అదో రకమైన ఏడుపు వస్తుంది. ఎవరైనా చనిపోతే ఏడుస్తూ ఉంటుంటారు. మొన్న ఒక అత్తగారు ఏడుస్తుంది. అయ్యో వాళ్ళ భర్త చనిపోయాడని భార్య ఏడుస్తుంటే కోడలందరూ ఉన్నారట. ఆ దేవుడు ఎంత అన్యాయం చేసాడు, దేవుడా దేవుడా ఎంత అన్యాయం చేసావు దేవుడా అని ఏడుస్తుంటే, ఆ కోడలు కూడా ఎంత అన్యాయం చేసావు, ఎంత మంచి వాడు మా మాంగారని కోడలు ఏడుస్తుంది. ఈ అత్తగారు అద్దట, భగవంతుడా దేవుడా నన్నన్న తీసుకోపోయావా, ఈయన్ని తీసుకున్నావు ఎందుకు అందంట. అప్పుడు ఈ కోడలు అందంట, నిజమే అత్తగారా అని ఏడిచిందట. ఏమని? అదేదో యాక్షన్ అందరి ముందు అలా మాట్లాడింది.
ఈ కోడలకు కూడా సరిగ్గా దొరికిందే ఛాన్స్ అని చెప్పి, నిజమే అత్తగారు నువ్వన్నా పోయావు కాదే, అమాయకుడు మా అమ్మగారు పోయాడంటే అక్కడే ఇద్దరు దెబ్బలాడేసుకుని జుట్టు పొట్టేసుకున్నారు. అలాంటి కొన్ని యాక్షన్ ఏడుపులు ఉంటాయి. అలా యాక్షన్ ఏడుపు ఉన్నవారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. వా, చాలా స్ట్రాంగ్ ఉన్నారు మీరు. వాక్యంలోకి వెళ్దాం. ప్రియులరా, జీవం గల దేవుని వాక్యము ఈరోజు నీకు ఇచ్చే మాట ఏంటంటే, రాబో కాలమందు నీకు మేలు కలుగును, నీ పిల్లలు శత్రువుని చేతిలో నుండి విడిపించబడతారు. నువ్వు ఏడుస్తున్నావు కదా, ప్రభువా నా కొడుకు అప్పులు తీర్చు, నా కుమార్తె అప్పులు తీర్చు, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, కేసులు అన్నీ విడుదల చేయని అడుగుతున్నావు కదా. దేవుడు అన్నిటి నుండి విడుదల తీసుకొస్తా ఉన్నాడు. ఒక స్పెషల్ విడుదల, డెలివరెన్స్ అనేది మీరు చూడబోతా ఉన్నారు. ఏడవక ఊరుకొనుము. అందరు చెప్పండి. 16వ వచనంలో, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్ళు విడుచుట మానము, నీ క్రియ సఫలమైంది. నమస్కరించండి. కుడివైపున వారి వైపు తిరగండి. మీరు ఎదురు బదురు తిరగండి. నేను చెప్పింది చెవులారా విని నోరారా పలకండి. ఓకేనా? ఏడవక ఊరుకొనుము. నేను ఏడిచినట్టు నువ్వు కనపడి చూసావంటే అని గొడవ ఆడకండి. ఓకేనా? మంచిగా చెప్పండి. ఏడవక ఊరుకొనుము. నన్ను కాదు, నేను కాదు, మీ పక్కన ఎదురుగుండా ఉన్న పక్క వాళ్ళు తిరగండి, కొంచెం మెడ తిప్పండి. ఏడవక ఊరుకొనుము, కన్నీళ్ళు విడుచుట మానుము, నీ క్రియ సఫలమైంది. గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతించు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నా తండ్రికి దేవుడు వాగ్దానం చేసి ఇచ్చాడు, నీకు మగబిడ్డని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టాలి. నా తండ్రికి దేవుడు వాగ్దానం చేశాడు, అమ్మ గర్భం ధరించింది, ఆ సంవత్సరం నేను జన్మించాను. నేను పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు ఒక్క సినిమాకు కూడా వెళ్ళకుండా నా తండ్రి పెంచాడు. నేను ఒక్క సినిమా కూడా చూడలేదు, ఒక సినిమా హాల్కి వెళ్ళిన లేదు నా జీవితంలో. ఎప్పటికప్పుడు ఒక క్రమశిక్షణగా వాక్యములోనే పెంచాడు. ఎందుకు ఆయన నా మీద ఉంటున్నాడు అంటే, నేను ఎన్ని సమయాలు అనుకుంటాను, నేను పండుకున్నప్పుడు కూడా నన్ను టచ్ చేస్తున్నాడు ఆయన. ఆ స్పర్శని నేను అనుభవిస్తున్నాను. ప్రయాణంలో కూడా నేను ఆయన అనుభవిస్తూ ఉన్నాను. మాట్లాడుతున్నప్పుడు ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేసినా ఒక మహిమ తాకుతుంది, అద్భుత కార్యాలు. నేనేం ప్లాన్ చేసుకుంటానంటే, ఏసు అంటే తెలియని పెద్ద పెద్ద కుటుంబాల్లో ఒక్కొక్కరిని పట్టుకుంటాను, వాళ్ళని అడుగుతాను మీకు ఏం కావాలంటాను. ఏదంటే అది ఇస్తారంటే మీకు చెప్పండి నేను చెప్తానంటాను. అయితే మాకు ఇది కావాలంటారు కదా, వెంటనే ప్రభువుని పిలుచుకుని యేసయ్యా వీళ్ళకి ఇది కావాలని ప్రార్థన చేసి ఇది మీకు జరుగుతుందని చెప్పేస్తాను. అంతే, నా పని చెప్పేయటమే నా పని. వెంటనే ఆయన జరిగేస్తాడు. మొన్న ఒక ఆయనకి అలాగే చెప్పాను, గుడారాల పండుగప్పుడు. చూడండి, ఈ సాక్షి విందాం. మీకు ఏం కావాలన్నాను. పిల్లలు లేరు కదండి మా కోడలకి, కుమారుడికి. సరే ఏ పిల్లలు కావాలి, మీ ఇష్టం అన్నారు. సరే ఇష్టం అంటే ఆడపిల్ల అనేసి దీవెని ప్రకటించాను. గర్భఫలం వచ్చింది, ఆడపిల్ల పుట్టింది. మళ్ళీ 4-5 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ వచ్చారు. ఇప్పుడు ఏం కావాలి మీకు అన్నాను. మాకు ఇప్పుడు అని ఆలోచింది. మరి మగపిల్లడు కావాలా? మగపిల్ల వాళ్ళకి చాలా ఆస్తి ఉంది, చాలా అన్ని రకాలుగా దీవెనగా ఉన్న ఫ్యామిలీ. యేసు రక్షణ లేదు ఆ ఇంట్లో. ఇంకా నేను అన్నాను మీకు మగపిల్లడు కావాలి కదా అన్నాను. అవునండి, అయితే ప్రార్థన చేసి దీవిస్తానని చెప్పి, ప్రభువా ఈ బిడ్డకి గర్భం ఇవ్వండి, ఒక మగబిడ్డని ఇవ్వండి అన్నాను. అన్న వెంటనే దేవుని ఆత్మ చెప్పింది ప్రకటించు అని. ఇదిగో మగపిల్లోడిని ఎత్తుకొచ్చి సాక్ష్యం చెప్తారు మీరు. మీ ఇంట్లో మగపిల్లడు పుడుతున్నాడంటే వాళ్ళ నమ్మకం ఆశీర్వాదంగా ఉందేమో అందరికీ చెప్పేసుకున్నారు. అమ్మాయికి గర్భం వచ్చింది. గర్భం వచ్చినప్పటి నుంచే అందరికీ చెప్పాడు. ఏసు అంటే తెలియని ప్రజల దగ్గరికి వెళ్ళి చెబుతుంటే వారు అన్నారు, స్కాన్ చేయించుకున్నావా, ఎవరైనా చెప్పారా అంటే, లేదు మా ఇసాక్ పాస్టర్ గారు చెప్పారు. ముందు మేము పాప పుట్టినప్పుడు కూడా అలాగే చెప్పాడు ఆయన. ఆ దైవజనుడు మాకు మగపిల్లడు పుడుతున్నాడని చెప్పాడు, అందరికీ చెప్పేశాడు. మొన్నాడు బుడంకాయ గడి బుడుక్కుని పుట్టేశాడు. ఇడుగో ఇవన్నీ ఎందుకు జరుగుతాయి చూడండి. ఆ బిడ్డ గురించి వారు చెప్పిన సాక్ష్యం విందాం.
ఒక రోజుని ఉపలగుప్తం గ్రామంలో గుడారాల పండుగ జరిగింది. గుడారాల పండుగ జరిగితే ఆ గుడారాల పండుగకి ముందు నెల వెళ్ళినప్పుడు బాబుకి ఇంకా పిల్లలు కలగలేదండి అన్నారు. అప్పుడు ఆ గుడారాల పండుగలో జ్ఞాపకం ఉంచుకుని నేను, మా బాబు, మా కోడలు, మా మిస్సెస్ నలుగురు వెళ్ళాం. వెళ్తే అప్పుడు గుడారాల పండుగలో తర్వాత తను పిలిచాడు, మా కోడల్ని పిలిచారు, వాళ్ళ మిస్సెస్ని పిలిచి అమ్మ అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా అని అడిగారు. అడిగితే మా కోడలంది మీ ఇష్టం అండి ఏదైనా సరే అండి. అప్పుడు అందమైన స్వరూపంతో అమ్మాయి పుడుతున్నాను. అలాగే బొమ్మలా ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళా మొన్న కోడలు ఇద్దరు వచ్చారు, నేను వచ్చాను కూడా. వస్తే అబ్బాయి ఇద్దాం అమ్మ అంటే కావాలండి అన్నారు. అయితే ఇదిగో అబ్బాయి అని ఒక అరటిపండు ఇచ్చారు. చూడండి, ఒక అరటిపండు ఇచ్చారు. అరటిపండు ఇచ్చి ఇద్దరు తినండి అన్నారు. అప్పుడు ఇద్దరు తింటే మరుసటి నెల నుంచి కన్సీవ్ అయింది. మరుసటి నెల వచ్చి చెప్పాను, అబ్బాయి పుడతాడులే అన్నారు ఆయన. అబ్బాయి పుడతాడు. ఆయన మీద నాకు అపారమైన విశ్వాసం కదా. ఎవరో చెప్పినా మనవడు పుడుతున్నాడు ఆయన చాలామంది అన్నారు. స్కానింగ్లో చూసి చెప్తున్నావా ఏంటని. లేదు మా పాస్టర్ గారు చెప్పారు అనేవాడిని. మా పాస్టర్ గారు చెప్పారు అబ్బాయి అనేవాడిని. అప్పుడు తర్వాత ఇంకా మార్చిలో గుడ్ న్యూస్ వినేద్దు కానీ అన్నారు. కానీ డాక్టర్ గారు ఏప్రిల్ 10కి డేట్ ఇచ్చారు. డేట్ ఇస్తే మన పాస్టర్ గారు ఏం చెప్పారు, మార్చి 30కి వినేద్దు కానీ న్యూస్ ఇందు కానీ అన్నారు. ఏంటి సాక్ గారేమో 30 అంటున్నారు, అక్కడేమో వాళ్ళు 31 అని స్కానింగ్లు అవన్నీ ఏవి లేకుండా మన పాస్టర్ గారేమో కళ్ళు మూసుకుని 30వ తారీఖునే అంటున్నారు. అంటే అని అనుకున్నాం. సరిగ్గా మార్చి 15 నాడు స్కానింగ్కి వెళ్ళారు. రొటీన్గా స్కానింగ్కి వెళ్తారు కదండి నెలలా. స్కానింగ్కి వెళ్తే అబ్బాయి గ్రోత్ బాగుంది, అబ్బాయి వెంటనే ఆపరేషన్ చేసేయాలి, డేట్ చూసుకోండి అన్నారు. డేట్ ఏమక్కర్లేదు, మీరు ఎలా చేస్తానంటే చేసేయచ్చండి, మా పాస్టర్ గారు మార్చిలో అన్నారు, మార్చిలోనే వచ్చేస్తుంది అని మేము దృఢంగానే ఉన్నాం అని అనుకున్నాం. అంటే వెంటనే పాస్టర్ గారు ఫోన్ చేస్తాం, హైదరాబాద్ నుండి ఫోన్ చేస్తే చేసేయమనండి, రేపు బాబు వస్తాడులే అన్నారు. బాబు వస్తాడులే అంటే మేము నాకైతే ధైర్యమే, మా వీళ్ళకి కొంచెం పిల్లలు కదండి, వాళ్ళకి కొంచెం అదే. అప్పుడు వెంటనే వెళ్ళి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి 5 నిమిషాలకి బాబు అని వచ్చారు. అంతే మళ్ళీ పాస్టర్ గారు ఫోన్ చేశారు. పాస్టర్ గారు ఫోన్ చేస్తే నేను ముందే చెప్పాను కదా, అరటిపండు ఇచ్చిన రోజునే చెప్పాను కదా, నీకు నేను చూశాను, దర్శనంలో చూశాను, నీ బాబు అని చెప్తున్నాను కదా అన్నారు. దేవుడు గొప్పతనం, మన విశాఖ గారు మాట ఎలా నెరవేరుతున్నాయంటే, అందుకే ఈరోజు ఎంత జనం ఎక్కడ పెట్టినా ఇసుకేస్తే రాని జనం వస్తున్నారు. ఎందుకు వస్తున్నారండి? దేవుడేంది విశ్వాసమే. దేవుడికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ ఒక్క సాక్ష్యం ద్వారా కుటుంబాలన్నీ కూడా యేసు నామాన్ని తెలుసుకుంటాయి. ఆమేన్. అద్భుతాలు జరుగుతాయి. నేను మీ మధ్యకి వచ్చాను కదా, మీరు బలంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. దేవుడు మీ మీద వెలుగు చూపించాడు కనుక చెప్తున్నాను, మీకు మేలు కలుగుతుంది. రాబో కాలంలో మీకు మేలు కలుగుతుంది. మీరు భయపడిపోకండి. ఎంత పెద్ద శోధన వచ్చినా భయపడకండి. మీరు అలవాటు లేని కాడిని మోస్తున్నారేమో, అలవాటు లేని శోధనలు అనుభవిస్తున్నారు, తప్పని స్థితిలో మాట్లాడవలసి వస్తుందేమో. దేవుడు నిన్ను క్షమించి ఇంతవరకు నువ్వు మాట్లాడినవన్నిటినీ ఆయన క్షమిస్తాడు. ఇక మీదట కాడి మోయటం కాదు, కాడి పైన నువ్వు కూర్చుని బండి తోలుతావు. నిన్ను నడిపించేవానుగా దేవుడు చేస్తాడు. అనేక మందికి నాయకునిగా నాయకురాలుగా ఉంటావు. ఏడవక ఊరుకొనుము. ఇవన్నీ ఎందుకు దేవుడు చెప్పి జరిగిస్తున్నాడంటే, వాగ్దానం ద్వారా పుట్టినందువల్ల ఈ సేవ జరుగుతూ ఉంది. మీరు ధైర్యముగా ఉండండి. అందరూ కూడా తలలో వంచండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. ఒక వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు నా మీద హస్త నిక్షేపణ చేస్తుండగా నన్ను బహుగా దీవించు బాబా అని ప్రార్థన చేయండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా పాపాలు క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు, నీవు తప్ప నాకు ఆధారం ఏది లేదయ్యా. కాడే అలవాటు లేకపోయినా, కోడి దెబ్బలు బాబు, అన్యాయమైన మాటలు నువ్వు ఇలా మాట్లాడేవని నా ముఖం మీద మాట్లాడుతూ
నా మీద నిందలేస్తున్నారని ఏడుస్తున్నావు కదా. నా ఆస్తి విషయంలో నాకు అన్యాయం జరిగింది, నా వ్యాపారంలో అన్యాయం జరిగింది, నన్ను మోసం చేశారు, నేను మోసపోయానని ఏడుస్తున్నావు కదా. నీకు ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఎఫ్రాయిము, నాకు నేను తండ్రిని కానా? పరమ తండ్రికి నీ చెయ్యి ఇస్తావా? ఆయన శిఖరానికి నడిపిస్తాడు. చేతులు రెండు పైకెత్తుదాం. కష్టమైనా సరే నా చెయ్యి పట్టుకో యేసయ్యా. నీకు విరోధంగా నేను చేసిన పాపాలు క్షమించు, నీకు విరోధంగా మాట్లాడిన మాటలను క్షమించు. నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను పవిత్రపరచు బాబు. నాకు దేవుడిగా ఉండాలి. ఈ రోజు నుండి నేను చాలా క్రమముగా ఉంటాను, నీతోనే సహవాసం చేస్తాను. నా పాపాలు క్షమించు. అందరూ చేతులు దించండి, నమస్కరించండి, తలలు పైకెత్తండి, కళ్ళు మూసుకునండి. యేసయ్యా యేసయ్యా అని 7 మార్లు పిలవండి. 1 2 3 4 5 6 7. నా పాపాలు క్షమించని అడగండి. నా కుటుంబస్తులు చేసిన పాపం క్షమించు, నా బంధువులు చేసిన పాపాలు క్షమించు, నా పితరులు చేసిన పాపాలు క్షమించు, నా తల్లిదండ్రులు చేసిన పాపాలు క్షమించు. అందరి పాపాలు క్షమించని అడగండి. ఎందుకంటే పాపమును క్షమించువాడు యేసు. పాపం క్షమించాడంటే నీతి నీ మీదకి వచ్చేస్తుంది. నీతి నీ మీదకి వచ్చిందంటే నువ్వు అనుకున్న ప్రతి పని జయమైపోతుంది, దీవెనగా మారిపోతుంది. ఇక నీకు మేలే కలుగుతుంది. మేలు కలగటం నువ్వు చూడబోతా ఉన్నావు. మేలు కలిగిన గొప్ప సాక్ష్యం చెప్పబోతా ఉన్నావు. ఆయన నీకు తండ్రిగా ఉన్నాడు, ఆయన నీకు సంరక్షకుడిగా ఉన్నాడు. భయపడకు. మరొకసారి 2 చేతులు పైకెత్తుదాం. నువ్వు తప్ప నాకు ఆధారం ఏది లేదయ్యా. యేసు, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. అందరూ ప్రార్థన చేయండి, చేతులు పైకెత్తి. మీకు ఏం కావాలో చెబుతూ ప్రార్థన చేయండి. ఆయన నీకు అన్యాయం చేయడు. ఏడుస్తున్నావా? చెప్పలేనంత బాధలో గుండె నిండా కన్నీళ్లతో ఉన్నావా? భరించలేకపోతున్నానని అనుకుంటున్నావా? ఆయన నీకు తండ్రిగా ఉన్నాడు. నాకెవరున్నారు? నేను ఒంటరి అయిపోయాను, నాకు ఏ తోడు ఏ నీడ నాకు లేదనుకుంటున్నావా? తోడుగా నీడగా ఉండేవాడు గొప్ప దేవుడు యేసు నీకున్నాడు. ఏడవక ఊరుకొనము, కన్నీళ్లు విడుచుట మానము, నీ క్రియ సఫలమైంది. నమస్కరించండి, చేతులు దించి ప్రార్థన చేద్దాం. నువ్వు నాకు తోడుగా ఉండయా. ఇక నేను అల్లరగా ఉండను, నేను పాపము చేయను, నీ మీదే ఆధారపడతాను. నీ రక్షణ నాకు దయచే, నీ అభిషేకము నాకు దయచే, నన్ను దీవించు. అందరూ మీ కుడి హస్తాన్ని తలపైన పెట్టుకోండి. అందరూ కుడి హస్తాన్ని తలపైన పెట్టుకోండి. గట్టిగా అడగండి. మీకు ఏం కావాలో అడుగుతూ నన్ను ఆశీర్వదించయ్యా. ఈ దినము నీ దైవజనుడి ద్వారా మాట్లాడావు, నీ సేవకుడి ద్వారా మాట్లాడావు. ఏడవక ఊరుకొని ఆదరించావు. పరలోకము నుండి నా కష్టాన్ని చూసేవా, నా బాధను చూసేవా బాబు. బాధలు చూసే దేవుడవు నీవు మాట్లాడే దేవుడవు. కన్యమరి గర్భాన పుట్టిన పరిశుద్ధుడవు. సిలువ వేయబడి సమాధి చేయబడి సమాధి నుండి 3వ దినాన్ని తిరిగి లేచిన పునరుద్ధానుడవు నీవు. విజయ వీరుడవు నీవు. నీ విజయము నాకు దయచేయి. నా సమాధి కష్టాల నుండి నేను లేవనెత్తబడతానని మాట్లాడుతున్నావు కదా. నీ కృప నాకు దయచేయి. నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. అందరూ ప్రార్థన చేయండి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. రాబో కాలమందు నీకు మేలు కలుగును. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి, కళ్ళు మూసుకుని. మీకు ఏం కావాలని వచ్చారు అడగండి. ఇప్పుడు పొందుకునే సమయం ఇది. హల్లెలూయా.
ప్రార్థన చేద్దాం అందరం. స్తోత్రం 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 స్తోత్రం. దేవాది దేవుడు, గొప్ప దేవుడు, బలవంతుడైన దేవుడు, మనల్ని బలపరచు దేవుడు, వాక్యం ద్వారా మనల్ని ఈ దినము బలపరిచి ఉన్నాడని నమ్ముతున్న ప్రతి ఒక్కరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపడదాం. నీవు నాతోనే మాట్లాడావు బాబు అని అన్నవారందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. నా బాధని, నా కన్నీటిని నువ్వు చూసావు తండ్రి అని నమ్ముతున్న ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూనే దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అందరం ప్రార్థన చేద్దామండి. దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా. ఈ లోకంలో ఎవరు చెప్తారండి? కన్నీళ్ళు విడిచుట మానుము అని చెప్తున్నాడు దేవుడు. అలా మన కన్నీళ్ళని ఎవ్వరూ తుడిచివేయలేరు, మన కష్టాలను ఎవ్వరూ తీర్చలేరు. దేవుడు తప్ప అది ఎవ్వరికీ సాధ్యం కాదు. ప్రతి ఒక్క సమస్యకు ఆయనే పరిష్కారం, ఆయనే సమాధానమై ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి, నీవు నాతో మాట్లాడావు తండ్రి. నేను ఏడుస్తున్నాను, నువ్వు చూసావు దేవా. నా ఏడుపు తండ్రి నా ఇంట్లో వారే చూడలేదు, నా అనుకున్న వారే చూడలేదు, కానీ నీవు చూసావు బాబు. అందుకే నాకు మాట్లాడావు తండ్రి. ఏడవక ఊరుకునుము, కన్నీళ్లు విడిచుట మానుము అని చెప్తున్నావు దేవా. నీ క్రియ సఫలమైందని నాకు వాగ్దానం ఇచ్చావు తండ్రి. నీకే వందనాలు బాబు. ప్రార్థన చేద్దామండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. నీవు బాధలో ఉన్నావు, కన్నీటితో ఉన్నావు, నలిగిన హృదయముతో కృంగిన మనస్సుతో దేవుని సన్నిధిలో ఉన్నావు. అదంతయు దేవుడు చూస్తున్నాడు. చూశాడు కాబట్టి దేవుడు నీతో మాట్లాడాడు. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము. అది ఎంత ధన్యత. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆ దేవాది దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయన, ప్రార్థన చేసి ప్రారంభించుకున్న రీతిగా దేవా, మీరెంతగానో మాకు సహాయము చేసి మీ దైవజనులు నిలబెట్టి దేవా, వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు. మీ ఆత్మ సహాయమును మాకు ఉంచినందుకు మీకు వందనాలు దేవా తండ్రి. నాయన యేసయ్య, వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరిచారు. రాబో కాలమునందు మీకు మేలు కలుగునని మాకు వాగ్దానం చేశారు. మీ క్రియ సఫలమైందని మాకు వాగ్దానం చేశారు దేవా. అంతకన్నా గొప్ప ఆదరణ ఎవ్వరి నుంచి మేము పొందుకోలేము తండ్రి. నీవు ఒక్కడవే దేవా. నీవు ఆదరణ కర్తవు దేవా. మమ్మల్ని ఆదరించి వాడవు, ఆదుకొని వాడవు నీవే తండ్రి. నీ నుంచి మేము పొందుకున్న ఈ మాటను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. స్తోత్రం దేవా తండ్రి. నాయన, ఇక్కడికి వచ్చారు తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు వందనాలు దేవా. ఏడుస్తున్నారు తండ్రి ఈ సన్నిధిలో బాబు తండ్రి. నాయన, ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో వేదనతో బాబు తండ్రి, నాయన ఎన్నో సమస్యలు బాబు తండ్రి, నాయన విడిపించే విడుదల లేదని బాబు బాధపడుతున్నారు తండ్రి. వారందరికీ నీవు మాట ద్వారా, నీ ఒక్క మాట ద్వారా నీవు సమాధానం ఇచ్చావు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. స్తోత్రం తండ్రి. నాయన, ఇప్పటి వరకు లోకం వైపు చూస్తామేమో, ఈ సమయంలో తండ్రి నీ వైపు తండ్రి పూర్తిగా తండ్రి మా హృదయపూర్వకంగా నీ పైన మేము ఆనుకున్నట్టుకు మాకు సహాయము చేయండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆ విధముగా మీరు దీవించమని అడుగుతున్నాం దేవా. పాపములు విడిచిపెడతామని ఒప్పుకున్నారు తండ్రి, నీ పైన ఆనుకుంటామని ఒప్పుకున్నారు తండ్రి. లోకంలో పడిపోకుండా తండ్రి నాయన నీకు సమీపంగా జీవిస్తామని ఒప్పుకున్నారు దేవా. వారి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి నాయన. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి బాబు. నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క హృదయాలను బాబు తండ్రి నాయన మీ నిండైన ఆశీర్వాదముతో నింపండి తండ్రి. యేసయ్య తండ్రి, నీవు తప్ప ఆధారం ఎవరు లేరు దేవా. నీవు తప్ప తండ్రి మాకు ఆశ్రయం ఏమీ లేదు తండ్రి. ఆపత్కాలంలో మేము నమ్ముకొనదగిన సహాయకుడు నీవే దేవా తండ్రి. నీవు ఉత్తరం ఇచ్చే దేవుడవు, నీవు మాట్లాడే దేవుడవు, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి నాయన. నీవు మాత్రమే కార్యము చేయగలవని నమ్ముతున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ సమయంలో మీ కార్యము చేయమని అడుగుతున్నాం దేవా. మీ ఆశీర్వాదమును వారి పట్ల చూపించమని అడుగుతున్నాం తండ్రి నాయన. నాయన యేసయ్య తండ్రి, వాక్యం ద్వారా మీరు బలపరిచినందుకు మీకు మరి ఒక్కసారి స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన.
మీ ఆత్మ నడిపింపును మాకుంచినందుకు, మీ సింహాసనమును మా మధ్య నుంచి తండ్రి నాయన బలమైన వాక్కుతో మీరు ఈ దినము బలపరిచినందుకు మీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి ఈ సమయంలో.